భగవంతుడు ఈ ఉద్యోగం నాకు ఇచ్చారండి, ఏదో ఒక కారణం ఉంది అని అనుకున్నాను. ఇనిషియల్గా నేను పలాసల్లో పనిచేస్తున్నప్పుడు రాత్రిపూట ఆకాశం వైపు చూసి అప్పుడు ఆలోచించాను, చంద్రుడు, తార, ఈ స్టార్స్ అన్నీ ఉన్నాయి, నక్షత్రాలు, ఈ క్యాల్కటాలో కూడా వాళ్ళు ఇదే చూస్తారండి అని, వాళ్ళు కూడా ఈ నక్షత్రాలు, ఈ చంద్రుడు వాళ్ళు కూడా కనిపిస్తుందా అని అప్పుడు ఆలోచించేవాడిని. ఎంత దూరం కలకటా, ఎప్పుడు కలకటా వెళ్తాను అని ఆలోచించాను ఇనిషియల్ రోజుల్లో. కానీ తర్వాత పబ్లిక్ రావడం, పబ్లిక్కి హెల్ప్ చేయగలిగితే, పబ్లిక్ ఆ ఫేస్లో, మొహాల్లో ఆనందం కనిపించింది, అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. స్లోగా నేను అంతా మార్చిపోయాను, కలకటా మార్చిపోయాను, బెంగాల్ మార్చిపోయాను, అంతా మార్చిపోయాను. ఇప్పుడు ప్రజలు తప్ప ఇంకేం కనిపించట్లేదు. కొంచెం ఆనందం కనిపిస్తుంది ఫేస్లో, అదే నాకు చాలా ఆనందం ఇస్తుంది. వైజాగ్ నగరంలో ఇంతవరకు ఎక్కడెక్కడ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగింది, ఆ విక్టిమ్ ఫ్యామిలీని ట్రేస్ చేసి ఎక్కడెక్కడ ఆ కేసెస్ పెండింగ్ ఉన్నాయి, డబ్బు రాలేదు, మేమే ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ట్రైబ్యునల్కి వెళ్ళి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి, కలెక్టరేట్కి వెళ్ళి డబ్బు తెప్పించి ఇస్తున్నాం. చాలా మందికి ఆల్రెడీ మేము డబ్బు ఇప్పించాము, ఇంకా చాలా పెండింగ్ కూడా ఉన్నాయి, ఎందుకంటే జస్ట్ 2 months బ్యాకే స్టార్ట్ చేసాము. ఇది ఎక్కడ లేని విధంగా ఈ సెంటర్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకొకటి, అబండన్డ్ వెహికల్స్ రిటర్న్ మేళా. నా వెహికల్ నేను మర్చిపోతాను, పోలీసు వాళ్ళు సీజ్ చేసి తీసుకెళ్తారు. తర్వాత పోలీస్ దగ్గరికి పోయి చెప్తాము, మా వెహికల్ మాకు రిటర్న్ ఇవ్వండి. వాళ్ళు చెప్తారు, మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టులో పిటిషన్ ఫైల్ చేయండి, కోర్టు మాకు ఆర్డర్ ఇస్తేనే మేము ఇస్తాం. సరే, ఎందుకు కోర్టు వెళ్ళడం, కోర్టు చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, అందరూ వదిలేస్తారు. సరే, ఒక 2 wheeler పోయింది కానీ ఈ బాధ భరించలేము. సో మేము ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసాము అబండన్ వెహికల్ రిటర్న్ మేళా. ప్రతి అబండన్ వెహికల్ ఆ ఓనర్ని ట్రేస్ చేసి మేమే కోర్టు పోయి, మేమే కోర్టు నుండి ఆర్డర్ తెచ్చి వాళ్ళందరికీ ఆ అబండన్ వెహికల్ రిటర్న్ చేయడం జరిగింది. 252 ఓనర్స్ కి వాళ్ళ అబండన్ వెహికల్ రిటర్న్ చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు ఆ వెహికల్ రిటర్న్ వస్తుంది. ఎందుకంటే సార్, ఎన్ని కేసుల్లో మరుగుపడిపోయి వెహికల్స్ అలా పక్కన పడేసి ఉంటారు, అది ఎందుకు పనికిరావు, తుప్పు పట్టేసే తర్వాత వేస్ట్ అయిపోతుంది, స్క్రాప్ గా అమ్మేస్తారు. కానీ భారతదేశంలో ఎక్కడ జరగలేదు. సో ఫస్ట్ టైం వైజాగ్ సిటీలో మేము పెట్టాము, కంటిన్యూస్ గా ఇలా పెట్టి అందరికీ అబండన్ వెహికల్స్ రిటర్న్ చేస్తామని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అమేజింగ్ సార్. క్రైమ్ ప్రాపర్టీస్, అనుకోండి నా ఇంట్లో ప్రాపర్టీ క్రైమ్ జరిగింది, బంగారం కానీ, వెండి కానీ, క్యాష్ కానీ, ఏదో ఒకటి. రూల్ వచ్చేసి అది కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, మాకు కస్టడీ ఇస్తారండి, పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెడతారండి. పోలీస్ స్టేషన్ నుండి అది సడన్ గా మిస్ అయిపోతుంది, లేకపోతే మీ వెహికల్ అనుకోండి 2 wheeler దొంగలించడం జరిగింది, మా దగ్గర పెడతాము, సంవత్సరం తరబడి పెడతాము, పాడైపోతుంది, పోలీసు వాళ్ళే మిస్అప్రోప్రియేట్ చేస్తారు ఆ క్యాష్, బంగారం, అది సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఏం చెప్పడం జరుగుతుంది, మీరు కోర్టు పోయి పర్మిషన్ తీసుకోండి, లేకపోతే కోర్టు కూడా అప్పుడు ఏం అడుగుతారంటే, సరే ఎప్పుడు ట్రయల్ జరుగుతుంది అప్పుడు మీరు అది ప్రొడ్యూస్ చేయాలి కదా, గ్యారంటీ ఏముంది, మీరు సియూరిటీ పెట్టండి, సియూరిటీ తీసుకురండి. చాలా మందికి సియూరిటీ కూడా ఇంకా ఎక్కడి నుండి తీసుకొస్తాం, వాళ్ళు సియూరిటీ తేలేరు. సంవత్సరం తరబడి కేసు డిటెక్ట్ అయినా ప్రాపర్టీ మాత్రం వాళ్ళకు రాదు. ఇక్కడ ఫస్ట్ టైం స్టార్ట్ చేసాము లాస్ట్ ఇయర్ లో. ప్రాపర్టీ అఫెన్స్, క్యాష్ కానీ, బంగారం కానీ, వెండి కానీ, వజ్రం కానీ, 2 wheeler కానీ, 4 wheeler కానీ, టీవీ కానీ, ఇంటి సామాన్ కానీ దొరికిన వెంటనే మేమే ఒక డాక్యుమెంట్ మీద సంతకం తీసుకుంటాం, దట్ కోర్టు ఎప్పుడన్నా అడిగితే మీరు ప్రొడ్యూస్ చేస్తారని చేసి వాళ్ళకే మరుసటి రోజు రిటర్న్ చేస్తున్నాం. సో దానివల్ల వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారండి, ఎందుకంటే ఇంతకుముందు సంవత్సరం తరబడి రాదు, ఇప్పుడు నెక్స్ట్ డే ఇస్తున్నాం. సో అది కూడా వైజాగ్లో స్టార్ట్ చేసాము. ఇటువంటి చాలా పథకాలు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. దానివల్ల వైజాగ్ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇటువంటి కొత్త పథకాలు ఇంకా కూడా చేయాలని ఉంది. ఫ్యూచర్ రాబోయే రోజుల్లో ఇంకా అటువంటి ప్రోగ్రామ్స్ మొదలు పెడతాం. What do you do for your fitness, sir? I love running. రీసెంట్ గా కూడా నేవీ మ్యారథాన్ లో నేను 10 kilometers పరిగెత్తాను. చిన్నప్పటి నుండి రన్నింగ్ అంటే నాకు ఇష్టం, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్. మంచి సమ్మర్ అయినా సరే ఆ క్యాప్ అలా ఉంచాల్సిందే కదా సార్?
అంతే. అంటే ఆఫీస్ లో కాసేపు రిలాక్స్డ్ గానే తీస్తారు చాలా మంది, మీరు అసలు తిని కూడా తెలియస్తారు ఒకసారి కూడా. నా ఈ యూనిఫామ్ అంటే నాకు చాలా ఇష్టం, యూనిఫామ్ అంటే చాలా నమ్మకం, చాలా గౌరవం ఇస్తాను. అందుకే చాలా మంది ఒకేషన్లో యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్లో వెళ్తారండి. నేను మాత్రం ప్రతి ఒకేషన్ కూడా యూనిఫామ్లోనే వెళ్తాను. యూనిఫామ్ మీద చాలా గౌరవం ఉంది. సందర్భంగా మన వైజాగ్ ప్రజలకు కానీ, యంగర్ జనరేషన్ కానీ, చదువుకునే విద్యార్థులకి లేదా ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మే నెలలో ప్రిలిమ్స్ జరుగుతుంది 2025ది. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వైజాగ్ సిపిగా మీరు ఏం చెప్తారు? నేను చిన్నప్పుడు ఒక చాణక్య శ్లోక్ విన్నాను. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి నా మనరథై నా హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖేమిడిగా. పులి నిద్రపోతూ ఉంటే జింక వచ్చి పులి మొహం లోపలికి వెళ్ళదు. ఆ జింక కావాలంటే పులి మేల్కొని పరిగెత్తి అప్పుడు ప్రయత్నం చేస్తే తప్ప జింక ఆ పులికి దొరకదు. అవును. అదే మాదిరిగా నీకు ఇష్టం, అందుకే ఆ లక్ష్యం నువ్వు సాధించగలుగుతావు. అలా అనుకోవద్దు. ఏదైనా లక్ష్యం సాధించాలంటే నువ్వు బాగా కష్టపడాలి, శ్రమించాలి, పగలు రాత్రి కృషి చేయాలి. అప్పుడే నువ్వు లక్ష్యం సాధించగలుగుతావు. అందుకే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. మేల్కొని లక్ష్యం సాధించే వరకు ఆగకూడదు. అప్పుడే అందరూ సాధించగలుగుతారని నేను విద్యార్థులందరికీ తెలియజేస్తున్నా.